వినాయక చరిత్ర. ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలైన జయ విజయులు అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మవారి దగ్గర ఉండేవారు జయ విజయ. వారే నారాయణుడి దగ్గర ఉంటే జయ విజయులు. అమ్మ, నంది ఉన్నాడు, అతను నిన్ను వహిస్తాడు, శంకరుడిని వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాట అవతల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంతే, నీకు తెలుసుగా, కందిరీగగా తొలిచేసి ప్రదక్షిణం చేసినవాడు. మన మాటే వినేవాడు ఒక్కడు లేడు. మన మాటే వినేవాడు ఒకడు మనకు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూ ఉంటాడు. అలాంటి వాడిని ఒకడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికొస్తాడు అని చెప్పారు. ఆ జయ విజయలు చెప్పిన మాటలు విన్న పార్వతీదేవి, అలాగే తయారు చేద్దాం, దానికి వచ్చిన లోటేమిటి ఉంది అని తన శరీరమునకు ఉన్న నలుగును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసింది. అనగా అందులో ఉన్నది మన్ను, అనగా ఒక రకమైన మలము, శరీరానికి ఉన్న మలము. ఈ కథ వినడానికి కొంచెం చిత్రంగానే ఉంటుంది. నలుగు తీసి అక్కడ పెట్టింది. ఆ నలుగులో నుంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. పార్వతీదేవి నలుగులో నుంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు వానితో, అబ్బాయి, నీవు నా కుమారుడవు, నేనే కదా నిన్ను సృష్టించాను, కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారము దగ్గర కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అంది. అప్పుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రమథ గణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలికి వెళ్ళబోయాడు. ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. అప్పుడు ప్రమథ గణములకు ఆ పిల్లవాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్లే అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మా, పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమథ గణములన్నింటినీ ఓడించేశాడు. ఇంకా అక్కడ నుండి చతుర్ముఖ బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు వాళ్ళు కూడా వచ్చేశారు యుద్ధానికి. కానీ వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు. ఉన్నది ఒకటి, మూడుగా కనపడాలి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అప్పుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురిపెట్టి విసిరాడు. అప్పుడు త్రిశూలము ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తర్వాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అప్పుడు శివుడు, ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను నా త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. పార్వతీదేవి, అయ్యో, ఆ పిల్లాడిని నేనే సృష్టించాను, ఆ పిల్లాడిని చంపేశారా అని పార్వతీదేవి దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపచేయడానికి దేవతలందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరలా బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి. ఉత్తర దిక్కున మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదైతే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయను ఈ పిల్లాడికి పెడతాను అన్నాడు. వాళ్ళకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. ఆ ఏనుగు తలకాయను ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. అప్పుడు ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడు ఎవరో తెలిశాడు. అది విచిత్రం. శంకరుడికి నమస్కారం చేశాడు. తండ్రి, మీ పాదములకు నమస్కారములు అన్నాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తుకొని తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒక రోజున ఒక యోగ్యమైన సంబంధం వచ్చింది. విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలైన సిద్ధి, బుద్ధి అనే వాళ్ళని ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అప్పుడు శంకరుడు తన కుమారులను పిలిచి, ఎవరు ముందు భూప్రదక్షిణం చేసి వస్తే వారికి ముందుగా పెళ్లి చేస్తానన్నాడు. భూప్రదక్షిణం చేయడానికి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు, గణపతి వెళ్ళాడు. గణపతిది మూషిక వాహనం, అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ 7 మార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్రపుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడింది. ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారం చేస్తారో వాళ్ళకి సాక్షాత్తుగా
పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిన ఫలితము వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితం పడిపోతుంది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తల్లిదండ్రులను ధిక్కరించి ఏ కుమారుడైనా తీర్థయాత్రకు వెళ్ళిపోతే తల్లిని తండ్రిని చంపిన పాపమును వాని ఖాతాలో వేస్తారు. కాబట్టి తీర్థయాత్రలు చేసే కొడుకు నాడు తల్లిదండ్రి ఉన్న అదృష్టవంతుడైతే తల్లిదండ్రుల అనుమతి పుచ్చుకున్న వారికి నమస్కరించి బయలుదేరాలి. తల్లిదండ్రులు లేనివాడు భగవంతునికి నమస్కారం చేసి బయలుదేరతాడు. ఇక్కడ వినాయకుడు పరమేశ్వరుడికి పార్వతీదేవికి నమస్కారం చేసి భూ ప్రదక్షిణమునకు బయలుదేరాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణము చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి బుద్ధిలను గణపతికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. సుబ్రహ్మణ్య స్వామి వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వర్లు కూడా వెళ్ళారు. ఈ కథను మనం గతంలో విని ఉన్నాము. ఈ కథలో మనకి కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. పరమశివుడికి పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు తన కొడుకే అన్న విషయం తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడైన శంకరుడా? ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? ఆ పడిపోయిన తలనే అతికించవచ్చు కదా! ఒకవేళ నిజంగా ఏనుగు తల పెట్టి ఉంటే ఇప్పుడు తల మారిపోయింది కాబట్టి అసలు తల్లి ఎవరో తెలియని స్థితి ఆ పిల్లవాడికి కలగాలి కదా! అసలు మనిషి తలకాయ ఉన్నప్పుడు శంకరుని తండ్రి అని పిలుచుకోలేనివాడు ఏనుగు తల వచ్చేటప్పటికి మాత్రం ఈయన శంకరుడు తన తండ్రి అని నమస్కారం చేశాడా? ఇది ఎలా సాధ్యం? వీటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీదేవి అనగా పరమ ప్రకృతి, పరమశివుడు అనగా పరమపురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచభూతములు. ఈ పంచభూతములో ఎందలి కదలిక పరమేశ్వరుడు. పూజలో తాంబూలములు గొప్ప ఉపచారముగా చెప్పబడుతుంది. తాంబూలమునకు అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? ఇందులో పంచభూతములు ఉన్నాయి. ఒకవేళ భావితరంలో నూతనముగా కృత్రిమంగా పంచభూతములతో ఒక శరీరమును నిర్మాణం చేశారనుకోండి, దానిని అక్కడ పెట్టారు. ఈ శరీరమును మీరు పంచభూతములతో తయారు చేయగలరేమో కానీ దీనిని చైతన్యముతో కదిలేటట్టు చేయగలరా? లేదా మీరు తయారు చేయకుండా ఈశ్వరుడే తయారు చేసిన శరీరంలో నుంచి చైతన్యము వెళ్ళిపోకుండా మీరు చేయగలరా? 1,00,00,000 మంది వైద్యులు కూడా కూడి వచ్చినా కానీ మరణం అనే వ్యాధి మాన్పలేరు. మరెందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదా ఆశ్చర్యము. ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది. అందుకే పంచభూతములు పెట్టిన చైతన్యము ఎక్కడ నుండి వస్తుందో అది ఎలా వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఈశ్వర పంచభూతముల సమన్వయమునందు జీవోత్పత్తి చేసి చైతన్య ప్రవేశము చేయించి నడిపి చైతన్యము తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఈవేళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావమును ఆవిష్కరించడం పూజలో తాంబూల సేవన చేయడం ఉద్దేశం. తాంబూల సేవ చేయడం ఉద్దేశం. తమలపాకు, లవంగములు, యాలకులు, జాపత్రి, జాజికాయ, ఒక్కపొడి, సున్నము అన్నీ వేసి మడతపెట్టి నోట్లో పెట్టుకుని నమిలితే నోరు ఎరుపు రంగు ఎక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే నోరు ఎరుపు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్ కారుణ్యం. అది పంచభూతముల యందు కదిలిన చైతన్యం. ఈ చైతన్యము మీ సొత్తు అని చెప్పడం. అమ్మవారు పరమ ప్రకృతి అంటే ఆమె ఏం చేస్తుంది? ఈ భూతములన్నింటినీ తయారు చేస్తుంది. ఈ శరీరములన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి. కానీ లోపల ఉన్న చైతన్యము శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చేయడము అంటే కేవలము ప్రాకృతికంగా ఈ శరీరము తయారయ్యింది. శివ సంబంధము లేదు అంటే చైతన్యము లేని ప్రాణి అని అర్థము. శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేను అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము 3 గుణముల చేత బంధింపబడి ఉంది. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలో నుంచి వచ్చిన మురికి. ఈ మురికితో ఆ పిల్లవాడు తయారయ్యాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నవాడు అనగా అప్పటికి గుణాతీతుడు కాడు.
కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియదు, శివుడు తెలియడు. లోపల ఉన్న చైతన్యము బయట నిలబడిన శంకరుడని వానికి తెలియదు. లోపల ఉన్న చైతన్యము శివాలయములోని లింగమని అతనికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు పైన ఉన్న 3 త్రిగుణములు, ఈ 3 గుణములకు ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలము. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలము పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు గజ అనగా ఏనుగు తల పెట్టబడింది. గ అంటే గతి అంటే కదలడం. జ అంటే పుట్టడం. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఎందులో నుంచి పుట్టి ఎందులోకి వెళ్తున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేసరికి శంకరుడు తెలిసిపోతాడు. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చేయవలసిన ఉపాసనా క్రమమును ఆయన అనగా వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియచెప్పడం. ఇప్పుడు ఆయనకి పైన ఏనుగు ముఖం. ఏనుగు తల చాలా పెద్దది. మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరమునకు ఏనుగు తల. ఏనుగు తల బ్రహ్మాండమును చెబితే క్రిందన ఉన్న మనిషి శరీరం పిండాండమును చెబుతుంది. బ్రహ్మాండ పిండాండముల రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. 2 పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ ఈ రెండింటిలో ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము రెండు కావు, ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వం అసి అనేవాడే ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం. మనుష్యుడి తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం, కలిస్తేనే కదా అప్పుడు మరలా ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వినాయకుడు అయ్యాడు. అంటే విశిష్టమైన అనగా విశిష్టమైన నాయకుడు అయ్యాడు. మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకువెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. మీరు చేద్దామన్న కార్యం జరగకుండా చేసేదానిని విఘ్నము అంటారు. అటువంటి విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. అలా చేర్చడం చాలా గమ్మత్తైన ప్రక్రియ.